నేను రాసిన లెటర్లో జవాబు నేను నా రాజీనామాకు ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి కట్టుబడి ఉన్నారు రాసిన. మరి మీరు ఎందుకు రాయలే? మీరు రుజువు చేయగలిగితే మీరు ఎందుకు రాయలే? నిజంగా మీ లెక్కలు దొంగ లెక్కలు కావు, కరెక్ట్ అయితే మరి మీరెందుకు రాజీనామా చేస్తాను అంటలేరు? ఇప్పుడు కేసీఆర్ తోటి మాట్లాడేమని చెప్పినా ఎందుకు మాట్లాడిస్తలేరు? నా లెక్కలు తప్పు అని కేసీఆర్ తోటి ఒక రెండు సరే అసెంబ్లీకి రాకపోయే, పదే పిలిచిన రాకపోయే, నేను మాట్లాడిన లెక్కలు అబద్ధమని మీ మామతోటి మీ తండ్రి గారితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి సరే మాట్లాడించండి అంటున్నా. ఈ లెక్కలు తప్పు అని చెప్పమని అంటున్నా. కేసీఆర్ గారు ఇవన్నీ వింటున్నారు, చూస్తున్నారు కదా. మీ కొడుకు చెప్పినవి మీ అల్లుడు చెప్పినవి ఇవి అబద్ధాలా నిజాలా చెప్పాలే కదా. మళ్ళా ఉల్టా తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, చీము రక్తం ఉంటే పాలమూరు పౌరుషుడు మాట్లాడతారు. నేను ఏ విషయమైనా చివరిదాకా చివరిదాకా ఏ అంశమైనా వదిలిపెట్టుని కాదు, కట్టుబడి ఉంటుని. నా లెక్కలు కరెక్ట్ కాకపోతే మళ్ళీ పదే నేను దీనికి కట్టుబడిన ఎందుకు చెప్తున్నా? నేను రాసిన లెటర్లో నిన్న మాట్లాడిన ప్రశ్నలు మాట్లాడిన ఒక్క అంకె తప్పున్నా నేను రాజీనామాకు సిద్ధమని చెప్తున్నా. మీరు ఎందుకు చెప్తలేరు ఆ మాట? ఎందుకు ఇక్కడికి రాలేదు? మరి ఇప్పుడు ఎవరు అడుగుతున్నాడు మిమ్మల్ని? కానీ వచ్చే ప్రయత్నం కూడా చేయలేదే. అందుకే నేను రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మాయ మాటలకు మోసపోవద్దు. వాస్తవాన్ని సోషల్ మీడియా చూసి అవే నిజాలు అనుకోవద్దు. సోషల్ మీడియాలైనా నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. ఏది కరెక్టో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఇంతమంది వందలాది బిడ్డల ప్రాణత్యాగాలు చేస్తే ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. నిజం చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి, పౌరుషం రోషం ఉండాలి. ఎంత ఏదో చాకచక్యంగా మాటలకు గారడి చేయడం గొప్ప కాదు. నైజం కనపడతా ఉంది. నేను నా కట్టుబడి చెప్పన్నా, ఇప్పటి దాని కూడా ఆ నోట్లోకి వెళ్ళి వాళ్ళ మాటనే వస్తలేదే. మేము అబద్ధమైతే, మా మాటలు అబద్ధమైతే మేము రాజీనామా చేస్తాం ఎందుకు చెప్తలేరు? మరి నిజంగా మీకు కరెక్ట్ అయితే నేను రాసిన దాని మీద జవాబు చెప్పమంటే మీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, మా ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది నేను చాలా చేయలే. మా ప్రభుత్వం 2,08,000 కోట్ల వడ్డీ కట్టిందని చెప్పిన. ఇది కూడా నేను చెప్పిన, నేను మాట్లాడిన మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. క్వశ్చన్ నేను ఛాలెంజ్ చేసింది, మీరు చెప్పింది తప్పు. 3,50,000 కోట్లు కాదు, 4,00,000 కోట్లు కాదు. మీరు చేసిన అప్పులు, మీరు మిగిల్చిన బకాయిలు కలిపి 8,20,000 కోట్లు రాసిన. అదే నేను గడిపి సంతకాలు పెట్టి నేను వాట్సాప్లో పంపించిన, లెటర్ ద్వారా పంపించిన, మెయిల్ ద్వారా కూడా పంపించారు. ఇంకా మెయిల్ అడ్రస్ వాళ్ళు పంపమంటే ఇప్పటిదాకా వాళ్ళ మెయిల్ అడ్రస్ పంపలే, అయినా వాట్సాప్ ద్వారా పంపించిన. ఆయన కూడా వాట్సాప్ పంపించండి, ఇది వాట్సాప్ వచ్చింది. అంటే అడిగిన దానికి తప్ప అన్నిటి సమాధానం చెప్పిండు, అడిగిన దానికి తప్ప. దీన్నే పలాయనవాదం అంటారు. అందుకే ప్రజలకు నేను చెప్తున్నా, అరే మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ 10 సంవత్సరాలు మంత్రిగా చేశాడు. ఎందుకు మీకు ధైర్యం లేదు నిజాలు మాట్లాడడానికి? అంటే కేవలం 4 మాటలు మాట్లాడేసి, అబద్ధాలు మాట్లాడేసి ఇలా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా విలువలతో బతకండి, పద్ధతి ప్రకారం మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. ఎన్నిసార్లు ఒక మనిషి ఒకసారి అబద్ధం చెప్పవచ్చు, కానీ ఒకే మనిషి 10 సార్లు 100 మందిని 100 లక్షల మందిని మీరు నమ్మించలేరు. నిజంగా కరెక్ట్ పరిపాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? మీకు ఈ దుస్థితి ఎందుకు వచ్చేది? అబద్ధాలు చెప్పాలి. అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఏ పార్టీకైనా మూలం బేస్ అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అదే ప్రధానమైనటువంటి